హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది విశ్వకర్మ పూజ అండి. ఈ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అతని జయంతి సందర్భంగా జరుపుకుంటారండి. ఇది వాల్తేర్ డివిజన్లోని ఎన్సీసీ కాంప్లెక్స్లో మా హస్బెండ్ వర్క్ చేస్తారండి. అక్కడ జరిగిందండి ఈ పూజా కార్యక్రమం. ఇది దగ్గర 3 days వరకు జరిగిందండి. ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇది విశ్వకర్మ పూజతో పాటు సూర్యభగవానునికి ప్రత్యేక పూజలు చేస్తారండి. ఆ రోజు ఎందుకు చేస్తారంటే ఆ రోజు సూర్యకిరణాలు రూపం ఇచ్చారండి విశ్వకర్మ. అందుకని ఆయనకి పౌరాణిక కాలపు ఇంజనీర్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ విశ్వకర్మ ఎవరు, అతను జయంతి రోజు ఎందుకు ఈ పూజలు చేసుకుంటారు, ఈ పూజలు ఎవరు చేసుకుంటారు అనే విషయాన్ని నేను మీకు చెప్తానండి. అయితే ఇక్కడ వచ్చేసి ముందుగా పూజనైతే సీనియర్ సిడిఓ గారు, ఫోర్మ్యాన్ గారు పూజనైతే స్టార్ట్ చేశారండి. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. అందరూ కోఆర్డినేషన్తో చాలా చక్కగా చేసుకున్నారండి పూజనైతే. పురాణాల ప్రకారం చెప్పుకుంటేనండి, విశ్వకర్మ మనకి అన్ని రకాల ఆయుధాలను అయితే తయారు చేసింది విశ్వకర్మ. అందుకని ఆ పూజ రోజున చూశారు కదండి, విశ్వకర్మకి ఆయుధాలను అయితే అలంకరిస్తారు. చూశారు కదండి, చాలా చక్కగా అయితే జరుగుతుంది పూజా కార్యక్రమం. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచడం కోసం గోధుమతోని స్వీట్ తయారు చేశారండి. గోధుమతో స్వీటు అలాగే పులిహోర కూడా ప్రిపేర్ చేశారు. ఆ 2 ప్రసాదాల కింద అందరికీ పంచారండి. అసలు ఈ విశ్వకర్మ ఎవరు అనే దాని గురించి చెప్తా అన్నా కదండి. ఈ విశ్వకర్మ భూమిపై అనేక రాజభవనాల నిర్మాణాలు, ఆయుధాలని సృష్టించారండి. అందుకే అతన్ని పౌరాణిక ఇంజనీర్ అని అంటారు. భూలోకంలో ద్వారకా నగరాన్ని పాండవుల కోసం నిర్మించారు. ఇంద్రప్రస్థానాన్ని, హస్తినాపురం నగరాన్ని, రావణుడి కోసం లంకా నగరాన్ని ఈ విశ్వకర్మ సృష్టించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుందండి. అంతేకాదండి, మహాదేవుని చేతికి ఉండే త్రిశూలం, విష్ణువుతో ఉండే సుదర్శన చక్రం, యమరాజు చేతిలో ఉండే యమపాసం, కర్ణునికి ఉండే కుండలాలు, పుష్పక విమానాన్ని ఇవన్నీ విశ్వకర్మ చేత సృష్టించబడ్డాయండి. అయితే ఈ విశ్వకర్మ పూజ ఎవరు చేసుకుంటారనేదే కదా మన డౌట్. చేతి పని చేసుకునేవారు తమ యంత్రాలను, క్రాఫ్ట్ మెటీరియల్స్ను ఆ రోజు అక్కడ పూజలో పెట్టి పూజ చేస్తారండి చక్కగాన. అయితే ఆ రోజు పూజలు చేయడం వల్ల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తాయని వ్యాపారులు, యంత్రాల వద్ద పనిచేసే వారికి అనేక ప్రయోజనాలు వస్తాయని చాలా బాగా నమ్ముతారండి. అందుకని ఇది ప్రతి సంవత్సరం తప్పకుండా సెప్టెంబర్ 17న తప్పకుండా చేసుకుంటారండి. కొంతమంది ఒక రోజుతోనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. వీళ్ళైతే 3 రోజులు చేసుకున్నారండి. ఒకరోజు ఇలా పూజా కార్యక్రమం జరిగింది, మధ్యాహ్నం ఏమో హోమం జరిగిందండి. ఆ మరుసటి రోజు కూడా పూజ చేసి సోమవారం అన్న సమారాధనకి అన్ని అరేంజ్మెంట్లు చేసుకున్నారండి. సోమవారం అన్న సమారాధన అయ్యాక రాత్రికి నిమజ్జనం చేశారు. అయితే ఇక్కడ ఎన్సీసీ కోచింగ్ కాంప్లెక్స్ లో జరిగిన పూజా కార్యక్రమానికి వీళ్ళు ముఖ్య అతిథులుగా డిఆర్ఎం గారిని, ఏడీఆర్ఎం గారిని ఇన్వైట్ చేశారండి. ఆ సారే వస్తున్నారు. డిఆర్ఎం గారు అంటే మొత్తం వాల్తేర్ డివిజన్కి డివిజనల్ రైల్వే మేనేజర్ అండి. అతను కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మార్నింగ్ సెక్షన్లో పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఆ పూజ అయిపోయిన అనంతరం ఇక్కడ హోమంకి అన్నీ తయారు చేసుకున్నారండి. హోమానికి అంతా రెడీ చేసుకుని ఉంచారు పంతులు గారు. ఇక్కడ హోమం అయితే స్టార్ట్ చేశారండి. చూశారు కదా, హోమం అయితే చాలా చక్కగా అవుతుంది. హోమంలో కూడా అందరూ మధ్యాహ్నం పాల్గొన్నారు. ఆ రోజుకి అలాగా పూజా కార్యక్రమాలు అయితే కంప్లీట్గా అయ్యాయండి. మరుసటి రోజు చెప్పాను కదండి, మళ్ళీ మామూలుగా పూజ చేసి అన్న సమారాధన కోసం అంతా ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నారు. సండే ఇది సాటర్డే జరిగిందండి. ఈ హోమంకి అనేక రకాల మూలికలు ధాన్యాలతో ఇతర వస్తువులతోనే చేస్తారండి హోమం అనేది. చూశారు కదా, ఆ మూలికలు అవన్నీ వేయడానికి అందులోని నెయ్యి వేస్తున్నారు పంతులు గారు. ఇప్పుడు అవన్నీని హోమంలో వేస్తారండి. హోమం అయితే చాలా చక్కగా జరిగింది. మనకి ఈ విశ్వకర్మ వచ్చేసి ఏదైనా పురాణాల ప్రకారమే కదండి మనం చెప్పుకుంటాము. పురాణాల ప్రకారమే మనకి ఏ విషయాలైనా తెలుస్తాయి. మనకి అక్కడి నుంచే వచ్చాయి కదండి ప్రతిదీని. అందువల్ల మనం ఏం తెలుసుకోవాలన్నా పురాణాల ద్వారా తెలుసుకోవాలి. అందువల్ల నేను విశ్వకర్మ గురించి అయితే ఈ స్టోరీని చెప్పాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం, సోమవారం మధ్యాహ్నం అండి ఇది. సోమవారం మధ్యాహ్నం వచ్చేసి భోజన కార్యక్రమం అయితే మొదలైంది. చూశారు కదండి, అందరూ భోజన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. దగ్గర ఒక 1000 మెంబర్స్కి అయితే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారండి. భోజనాలు అయితే చాలా చక్కగా అయ్యాయి. కొంచెం ఆ టైంలోనే కొంచెం రెయిన్ పడుతుంది. వీళ్ళు భోజనం టైంకి అయితే కొంచెం రెయిన్ తగ్గిందండి, బాగానే ఉంది. దగ్గర చాలామంది వచ్చారు భోజనాలకి. ఒక పక్క భోజన కార్యక్రమాలు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. ఆ టైంకి కొంచెం వర్షం తగ్గింది కాబట్టి కొంచెం పర్వాలేదు. మరో పక్క ఇక్కడ చూసారంటే విగ్రహం దగ్గర డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారండి. అందరూ చాలా యాక్టివ్గా మంచి జోష్తో డ్యాన్స్లు అయితే చాలా బాగా చేసుకున్నారు. ఇంకా భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:30 అయిందండి. ఇంకా అనుపుకి అయితే స్టార్ట్ అయిపోయారు 6:30కి. అందరూ ఫుల్ జోష్తో ఉన్నారండి. ఫుల్గా డీజే స్టెప్పులతోని మంచి హుషారుగా విశ్వకర్మని అనపడానికైతే వెళ్ళారండి. పెద్దవాళ్ళ తేరు వెళ్ళారు అక్కడ బీచ్ దగ్గర అనపడానికి.
చూసారు కదండి, అందరూ మంచి హుషారుగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. నేనైతే అక్కడ మ్యూజిక్ ప్లే చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకని నేను మ్యూజిక్ అయితే ప్లే చేయలేకపోతున్నాను. చూసారు కదా, అందరూ మంచి హుషారుగా డ్యాన్స్లో వేశారు. చూశారు కదండి, ఈ కార్యక్రమాన్ని అయితే వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. వీళ్ళ ఎనర్జీకి మెచ్చుకోవాలండి. 3 days కంప్లీట్గా స్వామివారికి అన్ని కార్యక్రమాలు ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా చాలా చక్కగా చేసుకున్నారు. ఏదైనా కోఆర్డినేషన్ ఉంటేనే కదండి ఏదైనా వర్క్ చేయగలము. వీళ్ళు మంచి కోఆర్డినేషన్తోనే చాలా చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు అందరూ కలిసి. చాలా బాగుంది కదండి. నెక్స్ట్ ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసారండి. విశ్వకర్మ మహారాజ్కి జై అని చెప్పి అందరూ అనపడానికైతే సిద్ధమైపోయారు. అక్కడ పూజ చేసుకొని చక్కగాన అనపడానికైతే సిద్ధమైపోయారు. చూశారు కదండి, చాలా చక్కగా జరుపుకున్నారు ఈ 3 daysను. చాలా సందడిగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. महाराज के जय, महाराज के जय. రండి బాబు, కర్పూరం వెలిగించండి. అలాగే ఫోటో తీసేయండి అందరూ ఒకసారి. బాబా అందరూ మహారాజ్ के जय, महाराज के जय, महाराज के जय, महाराज के जय. అదిరా బాబా, అదిరా జై. ఎక్సలెంట్ రా జై. ఉయత్రు రండి జై. మోహన్ మోహన్ రండి. మహేష్ అని అన్నారండి. మహేష్ రండి. రండి రౌండ్ 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 ఏ అరే రౌండ్ రాలే. చల్లగుంటే మనం చల్లగున్నట్టే. భగవంతుడు వచ్చే సంవత్సరం వస్తారు, ఆ పై సంవత్సరం రారు. తిన్నదిగా వస్తాడు. ఇంకేంటి విశ్వకర్మ మహారాజ్
जय बोलो विश्वकर्मा महाराज के जय। जय बोलो विश्वकर्मा महाराज जय। महाराज के जय। వచ్చాడు వచ్చాడు